తెలంగాణలో ఇకపై మీ సేవ దాకా పోవాల్సిన అవసరం లేదండి. ఒక్క క్లిక్తోనే మన ఫోన్లోనే అన్నీ చేసేసుకోవచ్చు అంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది. మొబైల్ యాప్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందే అవకాశం అని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఆ సేవలు ఏంటి, ఆ అప్డేట్ అయితే తెలుసుకుందాం. మీ సేవా సర్వీసులను ప్రభుత్వం మరింత సులభతరం చేసిందండి. క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇల్లు కట్టాలన్నా ఇకపై మీ సేవ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్తోనే మన ఫోన్లోనే ఆ పనులన్నీ చేసుకోవచ్చు అంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రజలు సులువుగా సమర్థవంతంగా తమకు కావాల్సిన సేవలను పొందేందుకు మీ సేవ యాప్ను రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. ఆదివారం రోజు హైదరాబాద్ బంజారా హిల్స్లో హయత్ పార్కులో ఐటీ ఇండస్ట్రీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలనా విజయోత్సవాల్లో భాగంగా మీ సేవా యాప్ను ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అలాగే రాష్ట్రంలో టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను కూడా ప్రారంభించారండి. మీ సేవా యాప్ ద్వారా 150 వరకు సేవలను అందించవచ్చన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా మీ సేవ ద్వారా ప్రజలు తమకు కావాల్సిన సేవలను పొందే యాప్ను డిజైన్ చేశారు. అంతేకాకుండా జనాల రద్దీ ఎక్కువగా ఉండే మాల్స్, ఎయిర్పోర్ట్లు, మెట్రో స్టేషన్, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ల వద్ద మీ సేవా కియాస్కులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ యాప్ ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోవడం, పేమెంట్లు చేయడం, సర్టిఫికెట్లు ప్రింటౌట్లను తీసుకునేందుకు అవకాశం దొరకనుంది. కియాస్కాల వద్ద వాటిని వాడుకునే సమయంలో సంస్థలు ప్రకటనలు ఇవ్వడానికి వీలుగా అవకాశం కూడా కల్పించారు. కియాస్కాలను దూర ప్రాంతాలకు తరలించడం చాలా సులువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. తద్వారా ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఉన్న అంతరాయాన్ని తగ్గించేందుకు అవకాశం దొరకనుంది. మీ సేవలో కొత్తగా మరిన్ని సర్వీసులను చేర్చారటండి. గతంలో మీ సేవా సెంటర్ల వద్దకు నేరుగా వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన క్యాష్ ఇన్కమ్ వంటి 9 రకాల సర్టిఫికెట్లను యాప్ ద్వారానే పొందవచ్చు. అంతేకాకుండా పిల్లలు దూరం పెట్టిన వృద్ధులకు అండగా ఉండేలా కూడా మీ సేవా యాప్ ద్వారా సేవలను అందించనున్నారు. వ్యవసాయ రుణాల మాఫీ, బోనస్, ఇతర సమాచారాన్ని కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ఇకపోతే తక్కువ ధరకే ఇంటర్నెట్ అంటూ కూడా ఒక అప్డేట్ ఇచ్చారండి. తక్కువ ధరకే ఇంటింటికి ఇంటర్నెట్ను అందించే టీ ఫైబర్ సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 3 జిల్లాల్లోని 3 గ్రామాల్లో 4000 ఇళ్లకు ఇంటర్నెట్ అందించనుంది. దీంతో పాటు కేబుల్ టీవీ ప్రసారాలను కూడా అందించనుందని చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లా అడవి, శ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా సంగంపేట, నారాయణపేట జిల్లా మద్దూరు గ్రామంలో టీ ఫైబర్ నెట్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అక్కడి ప్రజలతో ఆయన వర్చువల్గా మాట్లాడారండి. కాగా ఈ గ్రామంలో వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్ర మంత్రికి టీ ఫైబర్ సేవలు అందిస్తామన్నారు.